అలాగే పేరెంట్స్ అందరికీ కూడా నా శుభాభినందనలు. మరి ఈరోజు ప్రభుత్వం ఒక ప్రతిష్టమైన ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. మీరు అడిగి ఉపాధ్యాయులతో ఒక ఆత్మీయంగా ఏం జరుగుతుంది, చదువు ఎలా చెప్తున్నారు, అన్ని కార్యక్రమాలు స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ జరుగుతున్నాయా, ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మరి మా పిల్లలకు అందుతున్నాయా లేవా అనే ప్రతి విషయాన్ని చర్చించే విధంగా ఈ ఆత్మీయ సమావేశం పెట్టింది. దానికోసం ఈరోజు ఇచ్చి లేకపోతే ఈ సమాజంలో రేపొద్దున సొసైటీలో మనం తిరిగే పరిస్థితిలో లేవు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక మంచి విద్యార్థిగా ఎన్నో ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం మనకు చేపడుతుంది. దీన్ని మీరు అందరూ కూడా గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఇంకా ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు మరి డెవలప్ చేసి మీ పిల్లల్ని మంచి భవిష్యత్తుగా నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే మా గ్రామ పెద్దలకు, పేరెంట్స్కి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశిస్తూ వరకు చదవగలుగుతున్నాడు. ఇవన్నీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ కూర్చొని చర్చించుకునే ఒక ప్రోగ్రాం. మన పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎగ్జామ్స్ జరిగాయి, ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేవి కూడా తెలుసుకొని పిల్లలు ఇంకా మంచి విద్యను అందించే కనీసం వెళ్ళే ముందు 1 గంట వాడిని రెడీ చేయటం, వచ్చిన తర్వాత ఒక 2-3 గంటలు వాడి దగ్గర కూర్చొని మనం చదువుకున్నట్లే పిల్లవాడు కాదు కూర్చొని ప్రతి పుస్తకం వర్క్ చేయించడం, చదివించడం ఎంతో చేస్తున్నాం. మరి గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన పిల్లల్ని ఎంతమంది చేస్తున్నారు? అలా ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము చేయాలి, మీరు కూడా ఇంటి దగ్గర పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, అది మాస్టర్ని హోంవర్క్ ఇచ్చారా లేదా ఏంటనే విషయం కూడా మీకు ఎప్పటికప్పుడే చెప్తున్నాం. మేము ఇప్పుడు సార్ చెప్పారు కదండి, హోంవర్క్ అనేది కంపల్సరీగా ఇస్తాం. ఏదైనా ఒక రోజు ఎప్పుడు 1-2 రోజులు ఏదన్నా మా స్కూల్లో ఈ రికార్డ్ వర్క్ సంబంధించి ఏదైనా ఉంటే ఒక 2 రోజులు మిస్ అవుతుంది తప్ప ఎగ్జామ్స్ టైంలో కూడా ఉండదు. ఇది ఎగ్జామ్స్ టైం చదివిస్తాం, ఎక్కడ ఇంటి దగ్గర చదువుకోమని పాఠాలు ఇస్తాం. అప్పుడు తప్ప మిగిలిన టైంలో ప్రతి అప్పుడు కూడా హోంవర్క్ బుక్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. తర్వాత రెండోది, ఇప్పుడు నోట్బుక్ అని ఒకటి పెట్టామండి, రెమెడియల్ నోట్బుక్ అని పెట్టాము. ఫస్ట్ అక్షరాల దగ్గర నుంచి ఇలాగా రోజు చదివించడం, రాయించడం చేస్తున్నాం సార్. రోజు సార్ పేరెంట్స్ కూడా తెలియజేశాము. లేదు ఇప్పుడు పూర్వం ఉంది, ఇప్పుడు లేదు పడిందని మాకు అనిపించింది. కాబట్టి ఈ పాఠశాలలో ఈ విధంగా చదువు చెప్పడం అనేది పేరెంట్స్గా మీకు తెలియజేయడానికి అది ఈరోజు మన స్కూల్లో ఈ మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని చేసినటువంటి మా తెలుగుదేశం కూటమి సభ్యులకు, అలాగనే అందరూ బాగున్నారమ్మా? ఓకే. అలాగనే పేరెంట్స్ అందరికీ కూడా మరి ప్రతిష్టాత్మకంగా మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు స్కూల్తో ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా నడిపించాలి అనే ఒక ఆలోచనతోటి మరి స్కూల్ బాగు చేయించే కాడి నుంచి వెళ్తున్నారు. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆడ ఏ విధమైనటువంటి డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారో ఆడకన్నా మన పిల్లలు ఏ విధంగా తక్కువగా ఉండకూడదు అనే ఒక మంచి సంకల్పంతో మన యువనాయకుడు నారా లోకేష్ గారి యొక్క విధి విధానాలతోటి ఆయన మైండ్లో నుంచి వచ్చినటువంటి పూర్తి ప్రోగ్రామ్స్ ఇవి. మరి అదే క్వాలిటీ చక్కగా ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే యాక్చువల్గా మేము అందరం కూడా ఇక్కడ ఉన్నవాళ్ళ ముందు కష్టపడి పని చేసుకునేవాళ్ళు. తరపడ బట్టలు, ఆ షూ, బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే అరే పక్క వాళ్ళ అబ్బాయి చక్కగా షూ వేసుకొని వెళ్తున్నాడు, మంచి బట్టలు వేసుకొని వెళ్తున్నాడు, మన అబ్బాయికి మనం ఇలా చేయలేకపోతున్నాం అనే ఒక ఫీలింగు. తర్వాత మన బిడ్డకు కూడా అరే చక్కగా వెళ్తున్నాడు, నాకు ఈ లేవేమని ఒక ఫీలింగ్ చదువుకుంటానికి ఈ రకమైనటువంటి వారికి మైండ్లో వచ్చేది. కాబట్టి అటువంటిది ఏమీ ఉండకూడదనే ఆలోచనతోటి మన కింద స్థాయిలో మన తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అలాంటి ఆలోచన విధానంతో దృష్టిలో పెట్టుకొని మరి చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం.
దీనికి సంవత్సరానికి 2 సార్లు అసలు ఈ ప్రోగ్రాం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇక్కడ ఉన్న టీచర్స్ మరి మన పిల్లలకి సరైనటువంటి చదువు చెబుతున్నారా లేదా, మరి అలాగనే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనాలు సౌకర్యం కూడా సరిగ్గా చేస్తున్నారా లేదా అని చెప్పి మనల్ని వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్గా చేయడం కోసం మీ అందరితో కలిసి లోకల్లో ఉన్నటువంటి నాయకులు పెద్దలతో కలిపి ఒక ఇంట్రాగ్రాట్ ఒక ప్రోగ్రాం అనమాట. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు మీకు ఏమైనా లోపాలు ఉన్నా ఇక్కడ ఏమైనా టీచర్స్తో కానీ లేకుంటే మాతో కానీ, టీచర్స్తో అంటే చదువు గురించి ఉంటుంది, మాతో అంటే స్కూల్ ప్రారంభాలు లేదో లేకుంటే కంచి లేదో లేకుంటే అది లేదో ఇది లేదో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి ఇక్కడ ఉన్న మాలాంటి వారి దృష్టికి తీసుకెళ్తే పక్కన ఉన్నటువంటి మళ్ళీ అక్కడ ఉన్న పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాటినన్నింటినీ కూడా పరిష్కారం చేసుకొని మన సమాజంలో మంచి మార్గంగా మంచి బిడ్డలుగా తీర్చిదిద్దడానికి మంచి ఆలోచన. అసలు ఒక చదువుకునేవాడు కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా కూడా ఒక మంచి మార్గానికి వెళ్ళాలి అంటే ముందు మనకి ఇక్కడ నేర్పే అక్షరం నేర్పే నడవడిక ఇక్కడ సరైన పద్ధతిలో పెడితే తర్వాత ట్రాక్ అంతా సరైన విధంలో వెళ్ళొద్దని చెప్పి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగనే మన ఉప ముఖ్యమంత్రి గారు మరి కొణదల పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన వీళ్ళందరికంటే యువనాయకుడు మన లోకేష్ గారు కానివ్వండి, మరి వాళ్ళ అంతకు ముందు సంవత్సరం మన పిల్లలు చూసేవాళ్ళం దొడ్డ బియ్యం అని లావు బియ్యంతో మన కోటాకోట దగ్గర వచ్చే బియ్యంతో మనకు వండి పెట్టేవాళ్ళు. మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతోటి పిల్లలకు అలాంటి భోజనం పెడితే మంచిది కాదు, వారికి చిన్నవాడు కాబట్టి ఆ లావు బియ్యం తినడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందని చెప్పి డొక్కా సీతమ్మ అని చెప్పి ఇదివరకు పూర్వం రోజుల్లో మన తాతల ముత్తాతల టైంలో ఆ మహాతల్లి కొన్ని 100 ఎకరాలని దానం చేసేసి ఆఖరి నిమిషం వరకు కూడా ఎవరు వస్తే వాళ్ళకి లేకపోకుండా లేదు అనుకోకుండా భోజనం పెట్టినటువంటి మహాతల్లి. ఆ తల్లిని స్ఫూర్తిగా తీసుకొని డొక్కా సీతమ్మ అనే ఈ స్కీమ్ స్టార్ట్ చేసి సన్న బియ్యంతో మంచి క్వాలిటీతోటి మళ్ళీ మన పిల్లలకి భోజనం పెడతాం. మరి ఇవాళ మన ఇంటి దగ్గర అయినా కొంచెం మనం అప్పుడప్పుడు కొంచెం లావు బియ్యంతో అన్నా ఏదన్నా ఉంటుందేమో కానీ మనకి ఇక్కడ పెట్టే బియ్యం కానీ క్వాలిటీ కానీ మరి ఆ మెనూ చూడండి, మనం ఏ రోజుకి ఏమేమి పెట్టాలి అనేది కూడా మెనూ, అలాగనే ఏ రోజున ఎంతెంత క్వాలిటీ ఇవ్వాలి అనేది మెనూ. మన ఇంటి దగ్గర కూడా ఆ రకమైనటువంటి మెనూ కూడా లేని ఇవాళ ప్రైవేట్ స్కూల్లో కూడా ఆ విధమైనటువంటి మెనూ లేదు, కానీ మన స్కూల్లో ఆ విధంగా జరుపుతున్నారు. కాబట్టి మరి మన గవర్నమెంట్ మన మీద ఇంత శ్రద్ధ చూపెడుతున్నారు, మీ పిల్లలకి ఇన్ని విషయాల్లో శ్రద్ధ చూపెడుతున్నారు. మళ్ళీ ఈ పిల్లల్ని ఇంటికాడ మీరు పంపిస్తున్నందుకు ఈ తల్లులు కూడా ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమని చెప్పి ప్రతి బిడ్డకి ఇంట్లో 2 3 4 5 అందరికీ కూడా అమ్మ ఒడి అనే పేరుతోటి తల్లికి వందనం అనే పేరుతోటి మరి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మళ్ళీ కొంచెం కట్ చేసి ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే మనకి కూడా బాధ్యత ఉండాలి, మనం కూడా చూడాలి అనే ఆలోచనతోటి మరి ల్యాబొరేటరీస్ క్లీన్ చేయడంలో కానీ శుభ్రం చేయడం కోసం అందులో కొద్ది అమౌంట్లు కట్ చేసి చూడండి. వాళ్ళ అంతకుముందు ఆ మెయింటెనెన్స్ లేనప్పుడు ఏమయ్యేదంటే అంత నీట్గా ఉండేది కాబట్టి ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి మళ్ళీ దాన్ని చేయడం కోసం మీకు ఆ 1,500 1000 రూపాయలు కట్ చేసి ఇచ్చేస్తున్నారు తప్ప ప్రతి వ్యక్తికి మన ఇంట్లో 6 ఉంటే ఇప్పుడు ఈ గ్రామంలో 5 ఉంటే 5 15 75,000 రూపాయలు కూడా మరి ఆ తల్లుల ఖాతాలో పడ్డటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఇంత శ్రద్ధ చూపి ప్రభుత్వం మంచి ప్రభుత్వమేనమ్మా, బాగుందా ఈ ప్రభుత్వం? ఓకే, ఈ మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఇవాళ రకరకాలైనటువంటి సిచ్యుయేషన్లో రకరకాలైనటువంటి విషయాలు వస్తారు. చిన్న సామెత ఏంటంటే చిన్న ఉంటుంది, ఇంట్లో మన అత్త మామ ఎవరో ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళు మంచం మీద ఉంటారు. యాక్చువల్గా ఏమైతే అంటే రోజు ఈ కోడలు కానీ కొడుకు కానీ 366 రోజులు సర్వీస్ చేస్తూనే ఉంటాడు. కానీ 366 రోజులు సర్వీస్ చేస్తూ ఉంటే ఈవిడికి ఏముంటుంది, మొహం మొత్తం ఉంటుంది. ఆ ఏళ్ళకి పక్కమ్మడు ఎప్పుడు రానటువంటి కోడలో ఎప్పుడు రానటువంటి కొడుకు మనవడో వస్తారు. వాడు వస్తా ఏం చేస్తారు, ఒక 10 యాపిల్కాయలు, 1 కేజీ ద్రాక్షపళ్ళు, ఒక 1 డజను కమలాలు వేసుకొని వస్తారు. మా అమ్మ బాగున్నావు అని బొట్టెత్తారు. బొట్టేవడంతో నాన్న నన్ను ఇంత ప్రేమగా ఎవడో నన్ను చూడలేదురా, నాకున్న 1/2 ఎకరం నీకు రాసేస్తాను పదరా అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. 366 రోజులు కంటిలో ఒత్తేసుకొని చూస్తున్నటువంటి ఈ కొడుకు ఈ కోళ్ళు పోయారు. ఎక్కడి నుంచో వద్ద చూసా ఆవిడకి ఇదైంది. అట్నే ప్రభుత్వం చేసే విషయాలన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే మళ్ళీ రేపు రాబోతాయి. ఆ వచ్చే రోజుల్లో దిగుతున్నాడు టిక్కు టక్కు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన సాగుతోడు ఎవడో వస్తాడు. అటువంటి విషయాల్ని మనం మన కోసం, మన బిడ్డల కోసం,
మన కోసం ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని ఒక ఆలోచనతోటి, మంచి ఆలోచనతోటి మనం వెళ్ళి మంచి సంకల్పంతో మనం చేసుకుంటే మన బిడ్డలు మంచిగా ఉంటారు, మన రాష్ట్రం మంచిగా ఉంటుంది, మన గ్రామం మంచిగా ఉంటుంది, మనం అందరం మంచి మార్గం నడవాలి అని చెప్పి ఒక తపనా తాపత్రయంతో మరి ఈ రోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి దాన్ని అందరూ మీరు అర్థం చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ టీచర్స్లో కానీ భోజనాల విషయంలో కానీ ఏమన్నమ్మా? వెరీ గుడ్, బాగుంది. కాబట్టి అలాగనే మరి ఇక్కడ స్టాఫ్ కానీ 120 పెట్టే ఆయాలు కానీ వాళ్ళకి కూడా మరి మనం మంచిగా అనుకోవాలి. కాబట్టి బాగా చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ రూపంలో తెలియజేస్తాం వాళ్ళకి? వెరీ గుడ్, ఓకే, సంతోషం. మాకు ఈ అవకాశాన్ని పేరెంట్స్ కమిటీని మమ్మల్ని కలిపి ఇక్కడ కూర్చోబెట్టి చేసినటువంటి స్కూలు